తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 6th వీక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక సెలబ్రిటీ వైల్డ్ కార్డ్స్ కూడా ఎంటర్ అయిపోయారు. మరి ఎవరు మీరు సపోర్ట్ చేస్తారు? అలాగే ఈ వారం నామినేషన్లో మొత్తం 6 వచ్చారనమాట. సో ఎవరికి ఓట్ చేస్తారు, ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు గెస్ చేస్తున్నారో కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్ట్రోమ్ అయితే స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. మాధురి అలాగే కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం. సో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ప్రోమోలో చూసి చెప్పండి. సో కళ్యాణ్ తన స్టైల్లో నెమ్మదిగా స్టార్ట్ చేసి కూర్చొని అండ్ రెస్పెక్ట్ ఇచ్చిన సో తన కొంచెం యాటిట్యూడ్ అయితే చూపించిందనే చెప్పొచ్చు. అలాగే నేను గట్టిగా అరుస్తున్నాను అంటూ గట్టిగానే ఫైర్ అవుతుంది అనమాట. సో ఇలా అయితే నామినేషన్ ఈ వారం అయితే లేదు. సో నెక్స్ట్ వీక్ నామినేషన్లో కనుక ఉంటే జనాలు మాత్రం సపోర్ట్ చేయరు, ఓట్లు చేయరు. చూడాలి కమింగ్ వీక్స్ ఎలా ఉండబోతుందో. ఆయేష అలాగే రమ్య ఇద్దరు సరదాగా ఫన్నీగా ఉన్నారు. ఇక తెలుగు నేర్చుకుంటూ బిజీగా ఉన్నాడు గౌరవ్ గుప్తా. మరి ఈ వైల్డ్ కార్డ్స్లో ఎవరి ఆట నచ్చిందో మీకు కింద కమెంట్ చేయండి. సో ముందుగా టాప్ ప్లేస్లో కొనసాగుతుంది తనుజ 38.76% ఓట్లతో. ఇది ఎర్లీ ఓటింగ్ రిజల్ట్ అనే చెప్పొచ్చు. సో ఇంకో 2-3 డేస్లో ఇచ్చే గేమ్స్ని బట్టి ఆటను బట్టి సో ఈ పర్సంటేజ్ కొంచెం చేంజెస్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి హాట్స్టార్లో తప్పకుండా ఓట్ చేయండి. అలాగే మిస్డ్ కాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సుమన్ శెట్టి 20.91%తో. థర్డ్ ప్లేస్లో భరణి 14.1%. ఫోర్త్ ప్లేస్లో డిమోన్ పవన్ అన్నాడు 13.1%తో. ఇక లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో డేంజర్ జోన్లో రాము ఉన్నాడు 7.54% ఓట్లతో. ఇక అందరికన్నా లీస్ట్ అండ్ లాస్ట్ పొజిషన్లో డేంజర్ జోన్లో ఉంది దివ్య 5.57% ఓట్లతో. సో ఇంకో 2-3 డేస్లో ఓటింగ్లో కొంచెం పర్సంటేజ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్గా అయితే రాము అండ్ దివ్య ప్రస్తుతానికైతే డేంజర్ జోన్లో ఉన్నారు. మరి మీ ఓటు ఎవరికో కింద కమెంట్ చేయండి. ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.